గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు AP1 టీవీ తెలుగు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి రోజున కోవూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేపట్టిన న్యాయ యాత్రకు ప్రజలు వేలాదిగా తరలివచ్చిన షర్మిల యాత్రను జయప్రదం చేశారని, అదేవిధంగా ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కోవూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలి అని నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. యువతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేటప్పుడు వాలంటీర్లను చూస్తున్నాం. నేను నిన్న అడిగా ఒకరిని, వాలంటీర్లు ఏం చదువుకున్నానంటే అందరూ కూడా డిగ్రీలు, బీటెక్లు, MBAలు, MCAలు చేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందనే దానికి అది ఒక ఉదాహరణ. 5,000 రూపాయలకు ఒక పీజీ చేసినటువంటి బిడ్డ ఈరోజు ఇళ్ళు తిరుగుతున్నాడంటే కాగితాలు ఎత్తుకొని దాన్ని మనం అభివృద్ధి అంటామా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర యువతకు కావచ్చు లేదా కోవూరు నియోజకవర్గ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న బిడ్డ ఉన్నాడు. ఈరోజు కోవూరుకి సంబంధించినంత వరకు ఈ రెండు పార్టీలు చాలా బలంగా చెప్తున్నాయి. బలమైన అభ్యర్థులు ఉన్నారు, ధనబలం ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెప్తున్నాడు సంక్షేమ పరిపాలన, ప్రజల మీద విశ్వాసం ఉందని. డబ్బు లేకుండా ఇరు పార్టీలు ముగ్గురం డబ్బు లేకుండా మన ఎజెండాలతో, మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ధనబలం లేకుండా వెళదామని నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఖచ్చితంగా ధనబలం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పనిచేయదు. కేవలం విజ్ఞత గల ఓటర్లు, కమ్యూనిస్టులు, చదువుకున్నటువంటి యువకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు, నా వైపు చూస్తున్నారనే దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కోవూరు బహిరంగ సభ. కాబట్టి ఖచ్చితంగా కోవూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము గెలవబోతున్నాం. ప్రజల అండదండలు మాకున్నాయని మీడియా ముఖంగా తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను గడప గడపకి అప్పటికి కూడా యువత అందరూ కూడా మేనిఫెస్టో చూడండి, ఎలక్షన్ అఫిడవిట్లు చూడండి, చదువు చూడండి, ఒక్కసారి ఆశీర్వదించండి. ఈ నియోజకవర్గ యువతే నాకు నా ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించి ఈ యొక్క నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మన పేపర్స్ మీడియా వాళ్ళకి ఇచ్చేయండి. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కోవూరుకి సంబంధించినంత వరకు పారిశుద్ధ్యంలో కావచ్చు, నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని హామీలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రచారంలో బీడీ కార్మికులను చూసాం, వాళ్ళకి కనీస వేతనం కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. బీడీ కార్మికులకు సంబంధించి కనీస కూలీ రావడానికి సంబంధించి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ మేనిఫెస్టోని మీకు ఇప్పుడు మా ప్రతులన్నీ కూడా అందజేస్తారు. మేము ప్రతి గడపకు కూడా సమయాభావం వల్ల రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఇవన్నీ కూడా మీ ఇంటికి చేరుస్తాం. మీ ఇంటికి బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. ఏదైతే ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. ఒకసారి అభ్యర్థుల యొక్క ప్రొఫైల్స్ని గమనించండి. గతంలో తెలుగుదేశానికి సంబంధించినంత వరకు ఈరోజు ఉండేటటువంటి తెలుగుదేశం అభ్యర్థి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు అవకాశం ఇచ్చారు, ఒకసారి మంత్రిగా ఇచ్చారు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. ఇదే విధంగా ఇఫ్కో సెజ్ కావచ్చు, సెజ్కి సంబంధించి న్యాయ సమీక్షలు ఏర్పాటు చేసి ఆ రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ళకు పరిహారం ఇవ్వడం కానీ దాన్ని డెవలప్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని, మాకన్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చెప్పినటువంటి వీడియోలన్నీ చూడండి. అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు గారు కూడా ఈరోజు ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధికి సంబంధించి ఇప్పుడే ఒక మేనిఫెస్టో రూపొందించి విడుదల చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయిలో సమస్యలకు సంబంధించి నియోజకవర్గ మేనిఫెస్టో, పార్లమెంటరీ స్థాయిలో ఒక మేనిఫెస్టో, రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో, దేశానికి కావాల్సినటువంటి అన్ని అంశాలతో ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్పష్టంగా కోవూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ పేరు పేరున చేతులు జోడించి మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి. ఖచ్చితంగా సమస్యలు లేని నియోజకవర్గాన్ని మీ ముందు ఉంచుతాం. అక్రమ కేసులు ఉండవు, అక్రమ మైనింగ్ ఉండదు, ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీ కోవూరు బహిరంగ సభకు వేలాదిగా విచ్చేసి జయప్రదం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు,
రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, అదేవిధంగా ఆ సభకు విజయప్రదం చేయడానికి పనిచేసినటువంటి మండల స్థాయి నాయకులకు, డీసీసీ ప్రెసిడెంట్ గారికి, కొప్పుల రాజు గారికి, అధిష్టానానికి, ముఖ్యంగా మా పీసీసీ ప్రెసిడెంట్ ఇట్లా నేను అభ్యర్థిగా మీరు వచ్చి నన్ను బలపరచమని అడిగిన వెంటనే చాలా టైట్ షెడ్యూల్లో కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ సభను అడ్రస్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్నటి సభను ఏ విధంగా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి బహిరంగ సభ ఈ జిల్లాల ఎన్నికల ప్రచారంలోని యావత్ జిల్లా కోవూరు వైపు చూసింది. సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ తిరిగి ఉత్సాహంతో జిల్లా అంతా కూడా పనిచేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి సభలో ఈ కోవూరుకి సంబంధించి ఈ కోవూరు సమస్యలు ఏవైతే మా దృష్టిలో ప్రస్తుతానికి ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి కోవూరు అభయహస్తం అనే పేరుతో నిన్న షర్మిలారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాం. దానికి సంబంధించినటువంటి ప్రతులన్నీ కూడా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో తాగునీటి